కరీంనగర్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే రసమైల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు అంశంపై మంత్రులు ఈటెల లక్ష్మారెడ్డిలకు వినతి పత్రం ఇచ్చేందుకు పొన్నం గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో వారికి అపాయింట్మెంట్ ఇచ్చి మంత్రి ఈటెల బయటకు వెళ్లడంతో పొన్నం అనుచరులు ఆందోళనకు దిగారు. తనకు అపాయింట్మెంట్ ఇచ్చి ఎలా వెళతారంటూ అధికారులను ప్రశ్నించారు. ఈ సమయంలో ఎమ్మెల్యే రసమై ఎంటర్ కావడంతో గొడవ కాస్త ఉద్రిక్తంగా మారింది. దీంతో అక్కడే ఉన్న ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. 715 కోట్లు శాంక్షన్ చేశారు. దానికి అటానమస్ ఇచ్చారు. మహబూబ్నగర్కి అటానమస్ ఇచ్చారు. మా జిల్లా ప్రజల పొరపాట లేదా మా జిల్లా ప్రజలు ముఖ్యమంత్రి చర్మం చెప్పుకుంటారు. మిమ్మల్ని కొద్ది ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి, కానీ ప్రత్యక్షంగా చూపెట్టాలని ఇక్కడ తీసుకొచ్చిన నేను ఏదైనా వట్టిగానే కాగితం లేకుండా చెప్తే మీరు విశ్వసించకండి, వార్త రాయకండి. కానీ మార్క్ఫెడ్లో ఇప్పుడు చూపెట్టినటువంటి స్థలంలో 10 ఎకరాల్లో ఐటీ పార్క్ ఏర్పాటు చేయడానికి స్థలాన్ని కేటాయిస్తూ ఇది ఐటీ డిపార్ట్మెంట్కు హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పి ఆనాడు ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఆదేశం. ఈ మధ్యకాలంలో ఖమ్మంలో ఐటీ పార్క్ పెట్టిన తర్వాత కరీంనగర్ ఐటీ పార్క్ ఏమైందని కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినాం. భవిష్యత్తులో అడిగే అవకాశం కూడా లేకుండా ఉండే విధంగా వీళ్ళు ఊకే ఐటీ పార్క్ గురించి అడుగుతారా అనేటువంటి కక్ష సాధింపుతోట, లేకపోతే ఉద్దేశం ఏదైనా ఒక హరితహారం పేరు మీద ఈరోజు ఐటీ పార్క్ ప్రతిపాదించిన స్థలంలో చెట్లు నాటుతా ఉన్నారు. కరీంనగర్ ప్రజలను గమనించమని కోరుతాను. ఐటీ పార్క్ ఎత్తుకెళ్ళినట్టేనా? అకారణంగా ఇరికిచ్చే ఉద్దేశంతో నిజంగా ఆయనకి ఏమాత్రం సంబంధం ఉన్నా తప్పకుండా శిక్షించండి. కానీ ఈ మధ్యకాలంలో ఆ జిల్లాలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని, టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఉండడం వల్ల ఈయన దెబ్బ కొడితే పార్టీకి అప్రతిష్ట కలుగుతుంది అనేటువంటి